బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది అని చెప్పుకోవచ్చు. కీలక నేత తీగల కృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు ఇరువురు నేతలు తెలియజేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. ఇటు టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ చైర్పర్సన్ అనితారెడ్డి కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేయడం కూడా జరిగింది. అయితే రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా తనకు బాధ్యతలు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అధినేత కృతజ్ఞతలు తెలుస్తూనే 2019లో పార్టీలో చేరి తాను డిప్యూటీ చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ గత కొంతకాలంగా పార్టీకి సంబంధించి తనకు ఎటువంటి సహాయం కానీ సహకారం కానీ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి సహాయ సహకారాలు నాకు అందలేదు అంటూ కూడా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తీగల కృష్ణారెడ్డి ఇంకా రాజీనామా చేయలేదు, కానీ తీగల అనితారెడ్డి మాత్రం రాజీనామా చేయడం జరిగింది. తీగల కృష్ణారెడ్డి తీగల అనితారెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని విడివిడిగా ఒకసారి తర్వాత కలిసి నిన్న ఒకసారి కలవడం జరిగింది. ప్రస్తుతం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి మాత్రం తీగల అనితారెడ్డి ఒక్కడే రాజీనామా చేశారు. ఇక తీగల కృష్ణారెడ్డి అయితే ఇంకా రాజీనామా చేయలేదు. ఆయన కూడా 1-2 రోజులు రాజీనామా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అవన్నీ అయితే బ్రహ్మాజీ, కాంగ్రెస్ పార్టీ ఏమైనా హామీలు ఇవ్వడం జరిగిందా వీళ్ళకి ఆ పార్టీలో చేరడానికి? అంటే రాజీనామా చేసిన తర్వాత తీగల అనితారెడ్డి పార్టీకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతవరకు ఏదైతే మంచి హామీ వచ్చి ఉంటుందనేది, ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలోకి చేరుకున్నారంటే అక్కడ ఏదో నాకు హామీ వచ్చి ఉండొచ్చు. సో దాని మీద కూడా కొంతవరకు హామీ వచ్చి ఉంటుందనేది కూడా అర్థమవుతుంది. అయితే ఇటువైపు మరోవైపు తీగల కృష్ణారెడ్డి కూడా రాజీనామా చేసినట్టుగా కొంతవరకు వార్తలు వస్తున్నప్పటికీ కూడా దాన్ని ఇంకా ఎవరు ధృవీకరించలేదు. సో ప్రస్తుతం మాత్రం తీగల అనితారెడ్డి ఒకటే రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. తీగల కృష్ణారెడ్డి రాజీనామా సంబంధించిన అంశం మాత్రం రాలేదు, కానీ తీగల కృష్ణారెడ్డి కూడా రాజీనామా చేస్తారనేది మాత్రం కొంతవరకు ప్రచారం జరుగుతుంది. ఆ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ. శాసనసభ్యుడిగా ఒక 9 సంవత్సరాలు కూడా చైర్మన్గా ఈ హైదరాబాద్కు నాకున్నటువంటి ఈరోజు మీరు చెప్పాలంటే చాలా ఉంది, చాలా కష్టపడ్డా. ఆనాడు ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ నాకు ఇచ్చారు. ఆ సమయం నుండి మీకు తెలిసినాడు మందమనమనుడు కానీ, ఆర్సీఐడు కానీ, తుమ్మలూరు నుంచి మహేశ్వరం కానీ, మహేశ్వరం నుంచి తూఫాన్పేటతో కలిపేటువంటి కందుకు నుంచి కానీ ఆ రోడ్డు 270 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశాము. ఈ చెరువు గుట్టలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యురాలు మంత్రిగా ఉండి చెరువులు కూడా బాగా చేయలేకపోయారు. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, నేను తిరిగాను కూడా చెప్పాను కూడా, కానీ జరగాలి. అందుకనే రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో పాఠశాలలు కానీ, ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఈ 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఏమి జరగాలి, ఆశించంత జరగాలి. ఈ విధంగా శరవేగంగా హైదరాబాద్ నగరం విస్తరిస్తున్నప్పుడు మన కాన్సెప్ట్ జరగలేదన్నది నా మనసులో ఇప్పటికీ ఉంది. అందుకనే అందరూ రేవంత్ రెడ్డి గారి నుంచి పిలుపు రావడం, నేను కానీ డిప్యూటీ చైర్మన్ కానీ పోవడం, వారు ఆహ్వానించి మీరు రావాలన్నప్పుడు తప్పకుండా చేరుతున్నామని చెప్పే సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అవుదాం, ఒకసారి మీ హావభావాలతో మాట్లాడదామన్న ఉద్దేశంతో నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క టిఆర్ఎస్ గవర్నమెంట్ పాలనలో వాస్తవానికి స్థానికంగా నిధులు అనేవి ఎక్కడా కూడా అందలేదు. అందులో పెద్ద ఎత్తున అన్యాయం అయింది రంగారెడ్డి జిల్లా. ఎందుకంటే రంగారెడ్డికి సోర్స్ ఫండ్స్ అనేవి టీడీఎస్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, ఇవేవి కూడా రాకుండా మమ్మల్ని పాలించాలి ప్రజాప్రతినిధిగా ఫోర్ ఫ్రంట్ లో ఉండి మరి
అది చాలా గ్యాప్ వచ్చేసింది. ప్రజాపాలనకి, ప్రజల యొక్క అవసరాలకి స్థానికంగా తిరిగేది సర్పంచ్లు, ఎంపీటీసీలు. వారు పైకి వచ్చి స్థానికంగా ఉన్న సమస్యలన్నీ కూడా వివరించి నిధులు తీసుకొని వెళ్ళి స్థానికంగా అభివృద్ధి చేయాల్సిన నేపథ్యంలో ఒక పొలిటికల్ ఈకోసిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కూడా అటు ఎమ్మెల్యేస్కి ఇచ్చారు. వాస్తవానికి ఎమ్మెల్యేస్ని ముందులో పెట్టి అటు స్థానిక సంస్థలు జడ్పీ చైర్మన్ హోదా అంటే ఒక క్యాబినెట్ హోదా, దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ప్రతిదానికి ఎమ్మెల్యేలని ముందు పెట్టి వారి వెనకాల నడిచి వారు ఏది చెప్తే అది వినమని అలా మమ్మల్ని నడుచుకోమన్నారు. సో అక్కడ మాకు ప్రజలకు కావాల్సిన స్థానిక సమస్యలన్నింటినీ కూడా గ్యాప్ వచ్చేసి